మున్సిపల్ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో సమర్థవంతంగా నిర్వహించేలా అధికారులు అన్ని విధాలుగా సిద్ధం కావాలని జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. భీమ్గల్, ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయాలను కలెక్టర్ మంగళవారం వేరెవరుగా సందర్శించారు. మున్సిపల్ ఎన్నికల నిర్వహణ సన్నద్ధతపై కమిషనర్లు ఇతర అధికారులతో సమీక్షలు నిర్వహించారు. షెడ్యూల్ వెల్లవడిన వెంటనే ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించేలా అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఒక్కో వార్డు వారీగా ఓటర్ జాబితాలు పక్కాగా రూపొందించాలని అన్నారు. ఎన్నికల సంఘాల నిర్దేశించిన విధంగా ముసాయిద్ జాబితాను ప్రదర్శించాలని, అభ్యంతరాలను స్వీకరించి సకాలంలో వాటిని పరిష్కరించాలని, జనవరి 10వ తేదీన తుది ఓటర్ జాబితా వెలువరించాలని సూచించారు. పోలింగ్ కేంద్రాలను క్షేత్రస్థాయిలో సందర్శించి సదుపాయాలను పరిశీలించాలని అన్నారు. అవసరమైన చోట కనీస సౌకర్యాలు కల్పించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తాగునీరు, టాయిలెట్స్, ఫర్నిచర్, విద్యుత్, లైటింగ్, ర్యాంప్ వంటి వసతులు ఉండేలా చూసుకోవాలని అన్నారు. బట్ అది నోటిఫికేషన్లోనే లొకేషన్ అంటే ఆ బిల్డింగ్నే మార్చడం అనేది నాకు చెప్పకుండా మార్చడం. మీకు విత్ ఇన్ ది క్లాస్ రూమ్ అనుకుందాం, అదొకటి ఆఫీస్ రూమ్ అనుకుందాం, ఎన్ని చేంజెస్ కావాలంటే అన్నీ చేసుకుందాం. బట్ బిల్డింగే లేదనుకోండి, పాత బిల్డింగ్ కూలిపోయింది, లేదంటే ఇప్పుడు కూలే పరిస్థితి ఉంది, ఎలక్షన్ కూలొచ్చు అని అనుకుంటే అట్లాంటివి మీరు పక్కకు పెట్టారు. బట్ పక్క రూమ్ తీసుకోండి. సో మేజర్ చేంజెస్ దయచేసి చెయ్యద్దు, అక్కడ ఇష్యూ వస్తుంది. మనకు అనిపించిన బాధనే, అయ్యో నేను ముందు చేయాల్సిందే అని అనిపిస్తుంది. మొన్న గ్రామ పంచాయతీ ఎలక్షన్ లోపల